వచ్చును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్. ఆమేన్. ఆమెన్ ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరుస్తూ భద్రపరుస్తూ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మరి ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు మన మధ్యలో సిస్టర్ ఆశా కల్వలా ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని ఇద్దాము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దండాజ్ పాస్టర్ గారికి, హిమశ్రీ మేడం గారికి వందనాలు. దేవాదేవునికి ముఖ్యమైన వందనాలు. కూడి వచ్చిన అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు. మరి చక్కగా మనం దేవుని వాక్యం వినలాగున మనం మూలవాక్యం చదువుకొని ప్రార్థించుకొని ప్రారంభించుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. ప్రకటనలు 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్. ఆమేన్. ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన దేవ, నీకు వందనాలు తండ్రి. ఈ దినము నాయన ప్రభా తండ్రి, ఉదయకాలం నాయన ప్రభా తండ్రి, మేమందరూ నాయన తండ్రి ఏసే నీ సన్నిధిలోనికి యాడ్ అయిన ప్రభా తండ్రి, నేను మహింపరచుకోవడానికి తండ్రి ఏసే మా జీవితాల్లో ప్రభా నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఏసే ప్రతి ఒక్కరు నాయన తండ్రి ఏసే మరి ఏ నాయన ప్రభా తండ్రి ఆశలతో నాయన ప్రభా తండ్రి నీ సన్నిధిలోనికి యాడ్ అయిన ప్రభా కేవలం నిన్ను చూస్తే నాయన ప్రభా కనులు కలిగి ప్రభా ఈ ప్రేయర్లోకి యాడ్ అవుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన ప్రభా తండ్రి నీవే తాకండి ప్రభా తండ్రి ఏసే, నీ మాటల ద్వారా బలపరచండి ప్రభా. వారికి ఏదైతే నాయన ప్రభా తండ్రి ఏసే మరి ఆహారం కావలసి ఉన్నదో ప్రభా అది నాయన తండ్రి నీవే విత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసయ్య. తండ్రి ఏసయ్య నన్ను మరుగుపరిచి కేవలం నాయన తండ్రి నీవే నాయన ప్రభా తండ్రి ఏదైతే నాయన తండ్రి మాట్లాడాలో ప్రభా తండ్రి సూటిగా ప్రభా తండ్రి మాట్లాడి తండ్రి ఏసయ్య మా అందరికీ నాయన ప్రభా తండ్రి ఏసయ్య వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు ప్రభా తండ్రి ఏసయ్య మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసయ్య. వాక్యం విని విడిచిపెట్టి వదిలి వెళ్ళిపోయే వారిలా కాకుండా నాయన తండ్రి ఏసయ్య దాన్ని మా హృదయాల్లో పదిలిపరుచుకొని నాయన ప్రభా దాని ప్రకారం నాయన ప్రభా అనుసరించి జీవించే నాయన తండ్రి కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకసారి ప్రభా నన్ను నీ చేతులకి అప్పగించుకుంటున్నాను ప్రభా తండ్రి. నీవే నాయన ప్రభా కార్యం చేసి ప్రభా తండ్రి ఏదైతే మాట్లాడాలో ప్రభా అది మాట్లాడి ప్రభా నా కృపను చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే మనతో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము ఆయన ఏ విధముగా జయించారు, ఏమేం జయించారు మనందరికీ తెలుసు. దేవుడు ఈ క్రొత్త నిబంధన స్టార్టింగ్ అంటే దేవుని పుట్టి మనము అప్పటి వరకు ఉన్నవారికి దేవుడు ఎంతో ఆయన బయలుపరచబడి అన్నీ చెప్పినప్పటికీ కూడా పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే వారు ఎంతో తప్పిపోయి అనుదినము వారితో దేవుడు ప్రత్యక్షపరచబడి వారితో మాట్లాడుతూ వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా వారు ఏం చేశారు, ఎంత ఉన్నా సరే వారు లాస్ట్కి ఆయనకు విరుద్ధంగానే నడుచుకున్నారనమాట. సో అప్పుడు దేవుడు ఇలాగా
కాదు, నేనే వారికి ఒక మాదిరికరమైన జీవితం జీవించి వారి కొరకు నేను వాళ్ళ పాపాలన్నిటినీ క్షమించడానికి నేను ఎళ్ళాలి అని చెప్పి, సో అలాగా యేసయ్య ఈ భూమి మీదకొచ్చారు మనిషి కుమారుడిగా, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఇక్కడికొచ్చినప్పటి నుంచి ఎన్నో విషయాల్లో మనము మనుషులుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్నో విషయాలు మనకి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఎన్నో సార్లు, కొన్నిసార్లు వాటిని మనం జయించగలము, కొన్నిసార్లు లేదంటే మనము వాటితో పాటు అనుకూలంగా వెళ్ళిపోయి వాటితో పాటుగా మనం నడుచుకుంటామనమాట. వాటికి విరుద్ధంగా మనం వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయన్నమాట. అవి మన తెలుసు ఇలా చేయకూడదు అని మనకు తెలుస్తది. అయినా సరే మనం ఏంటంటే మనం చేసే పనులు దాన్ని ఆపోజిట్‌గా చేయలేము, విరుద్ధంగా ఉండలేము. అయితే దేవుడే దానికి కూడా ఎలా జయించాలి, ఏంటి, ఏ విషయాల్లో మనం జయించాలి, అది కూడా ఆయన ఎలా జయించాడో ఆ ప్రకారంగా మనం కూడా జయిస్తే మనల్ని ఆయనతో పాటు ఆయన సింహాసనం దగ్గర, నా సింహాసనం దగ్గర కూర్చుంటనిస్తానని ఆయన చెప్పి ఉన్నారంటే మనకి ఎంతో ఆధిక్యత దేవుడిస్తున్నారు ప్రతి విషయంలో. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు మనము మార్గం తొలగిపోయి ప్రతి విషయంలో దేవుని కన్నా మనం వేరే విషయాలకి ఎంత మనము ఇస్తున్నా కూడా ఆయన ఎప్పుడు ఎలా అయితే వాగ్దానం చేశారో, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఎలా అయితే నేను ఉంటానని వాగ్దానం చేశారో దేవుడు ఎల్లప్పుడూ అదే రీతిగా ఉంటున్నారు. కానీ మనం మాత్రం తప్పిపోతూ ఉంటున్నామనమాట. ఒకరోజు కరెక్ట్‌గా ఉంటాం. నిన్న కరెక్ట్‌గా ఉంటే ఈరోజు ఉండలేను. రేపు ఉంటే ఎల్లుండి ఉండలేను. అలా ఉంటాయి మన స్థితులు. ఒక 24 అవర్స్‌లో మనం ఎంత తడబడుతూ అంటే మార్గం తప్పిపోతూ ఒక 24 గంటల్లోనే మనము ఏకరీతిగా ఉండలేము. అలాంటి దేవుడు ఎల్లకాలము ఏకరీతిగా మన కొరకు చేతులు చాపే ఉంటున్నారనమాట. సో అవి మనము గుర్తుంచుకొని ఆయన జీవించిన ఆ జీవితం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనకి శోధనలు ఎన్నో విషయాల్లో దేవుడు జయించారు. ప్రతి విషయంలోని ఎంత శోధనలొచ్చినా లేకపోతే ఎంత ఇదొచ్చినా సరే ఆయన ఎలా వచ్చారు, నేను మనిషి కుమారుడిగా వచ్చాను, నేను దానికే కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆయన ఒక బోర్డర్ గీసుకొని ఆ మనుషుడిలా ఎలా జీవించాలో అదే మనకు జీవించి చూపించారనమాట. ఆయన మనుషుడిగా ఉండి మొత్తము దేవుడిగా ఉంటే ఎన్ని చెయ్యొచ్చో మిరాకిల్స్ అవన్నీ అంత అధికమైన కోపం గానీ లేకపోతే ఘనమైన కార్యాలు కానీ, నేను దేవుడిని కాబట్టి నేను ఇది చేస్తున్నాను అది ఎన్నడూ దేవుడు చెప్పలేదు. ఆయన చేసిన ప్రతి ఆశ్చర్య కార్యము మనం చూసినట్లయితే చిన్న దానిని లెమ్మని చెప్పినప్పుడు కానీ, లేకపోతే గుడ్డివాడికి కన్నులు కలిగినప్పుడు కానీ, దెయ్యాలను వదిలించినప్పుడు కానీ, ప్రతిదానికి ఆయన లాస్ట్‌లో పలికిన మాటలేంటండి, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును, నీవు నమ్మిన ప్రకారమే నీకు అవును అని చెప్పి ప్రతిసారి కూడా ఆయన విశ్వాసం ద్వారా జరిగింది, నేను దేవుడిని కాబట్టి నేను ఇది చేశాను అని ఏ రోజు ఎవరితోనే ఆయన అది చూపించుకోలేదు. కేవలం ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు, అటు రీతిగా ఆయన నమ్మి వాళ్ళకి స్వస్థత ఇచ్చారు. వారు కూడా నమ్మారు కాబట్టి మీకు స్వస్థత వచ్చింది అని ఎప్పుడు చెప్పారు. కానీ ఆయన నేను దేవుడిని నా రోల్ ఇది అని ఏ రోజు కూడా అలా బిహేవ్ చేయలేదు అనమాట. సో మనం జస్ట్ అంటే ఇప్పుడు చాలా కష్టం మనం ఈ రోజుల్లో దేవుడిని నమ్మడము, దేవునికి అనుకూలంగా జీవించడం అనేది ఎంతో కష్టం. ఎందుకంటే అంతమంది డిఫరెంట్‌గా మనకి చూసినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాలజీతో ఉంటారనమాట. ఎలా ఉండాలి, ఏంటి దేవుడని. మనం అది చూసుకుంటున్నట్లయితే ఏం జరుగుతది, ఈరోజు నిన్న ఒకళ్ళు చెప్పింది మనకది రైట్‌గా అనిపిస్తది. తర్వాత ఇంకెవరో ఏదో మాట్లాడితే అది రైట్‌గా అనిపిస్తది. ఇంకొకళ్ళు మాట్లాడింది వింటే అది రైట్‌గా అనిపిస్తది. కానీ లాస్ట్‌కి అల్టిమేట్‌గా మనం చేయాల్సింది, మనం చూడాల్సింది దేవుడే వచ్చారు. ఆయన ఎలా జీవించాలి అవన్నీ మనకు చూపించారు. అదొక్కటి చూస్తే ఎంతమంది ఏది చెప్పినా మనం అందులో నుంచి దేవుడు ఎలా జీవించారో అది మనకు కనెక్ట్ అయిందంటే ఆ పాయింట్స్ అనుసరించుకొని మన జీవితంలో ముందుకెళ్ళాలన్నమాట. అప్పుడు దేవుడికి అనుకూలమైన, దేవునికి చిత్తమైనట్టుగా మనం జీవించగలము. ఎప్పుడు కూడా ఏదైనా సరే మా దేవుడు ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో ఆదాము, అవ్వ మంచి చెడులు తెలిసిన పండు తినేశారు. సో మనకు ఒక అవగాహన వచ్చేసింది. ఏది మంచి, ఏది చెడు
తెలుసుకోవడానికి. అలాంటప్పుడు మరి ఇప్పుడు కూడా నేను వాళ్ళు ఇలా చెప్పడం వల్ల అలాగా అయిపోయింది, వీళ్ళు చెప్పడం వల్ల ఇలా అయిపోయింది అంటే అలా కాదు. మనకొక గ్రహింపు లేకపోతే ఎవరు చెప్పింది అలా మనం నమ్మేయం గదా! ఒక గ్రహింపు ఉంటే వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి మనం ఏముంది, భావం ఏముంది అనేది మనం తీసుకొని దాని ప్రకారంగా జీవిస్తామనమాట. ఒకసారి మత్తయి సువార్త 4 అధ్యాయము చూసుకుందాము. మత్తయి సువార్త 4 అధ్యాయము 2వ వచనం నుంచి అలా ఒకసారి చూసుకుందాము. నలవది దినములు 40 రాత్రులు ఉపవాసముడైన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకైన మనుషుడు రొట్టెల వలన మాత్రం కాదు గాని దేవుని నుండి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ఈయన 40 days 40 nights ఉపవాసం ఉండి తర్వాత అన్ని డేస్ ఉండగా ఆయన ప్రార్థనలో అంతగా ఆయన చేసుకొని అంత ఫాస్టింగ్ చేసి ఉన్నప్పుడు ఎవరు వచ్చారండి? అపవాది వస్తారు. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడతారనమాట. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తారు? అంత ఆకలితో ఉన్న మనిషికి ఎలా ఉంటది? ఇప్పుడు సపోజ్ ఒక్క పూట మనం తినకపోతేనే మనకి ఏది పెడితే అది తినేస్తాము. మనం ఎవరు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. ఇంక వాళ్ళు ఏం చెప్తే అది చేసేయడానికి రెడీ అయిపోతాం. ఇక్కడ ఏంటి, శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించమనెను. ఎంతసేపు అండి దేవుడికి రాళ్ళని రొట్టెలుగా చేయడానికి? ఇక్కడ ఏం చెప్పాడు శోధకుడు? నీవు దేవుని కుమారుడవైతే అంటే ఏం ప్రూవ్ చేసుకోమంటున్నాడు? అలా చేస్తే నేను దేవుడు కుమారుడు అనబడతాను అని చెప్పి రాళ్ళని రొట్టెలుగా చేసుకో, అప్పుడు నువ్వు తిను అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. అప్పుడు అది జనరల్గా మనం అయితే అవును నేను దేవుడి కుమారునే కదా అని చెప్పి చేసేస్తాం కదా. ఎవరైనా అలాగే చేస్తాం కదా. ఇప్పుడు ఏదైనా సరే ప్రూవ్ చేసుకోమంటే మన వెంటనే అది చేయడానికే మనము రోషం తెచ్చుకొని అది చేసేయాలి. ఇప్పుడు వాళ్ళు అన్నారు నేను ఎందుకు అది చేయను అని చెప్పి వాళ్ళ మాటను మనం తక్కువపరచడానికైనా మనం అది చేసి చూపించేయాలి అని అనుకుంటాం అనమాట. ఎప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే దానికి ఆపోజిట్గానే మనం చెయ్యాలి. వాళ్ళు ఎందుకు అలా చెప్పారు, నేను ఎందుకు చేయలేను, వాళ్ళకి చేసి చూపిస్తాము, వాళ్ళ నోరు మూయించేద్దాము అని చెప్పి ప్రతి ఒక్కరము అనుకుంటాము. కానీ ఇక్కడ ఏంటి, దేవుడికి ఆయనకి ఎంతసేపు ఆయనకి రాళ్ళని రొట్టెలుగా చేయడానికి 2 చేపలతో 5 రొట్టెలతో ఎంతో మందికి ఇచ్చారు, ఫుడ్ పెట్టారు, ఆహారం పెట్టారు. అది మళ్ళీ మిగిలిపోయి ఎన్నో గంపలు ఎత్తారు తర్వాత మనం చూసినట్లయితే. అలాగే ఆకాశం నుంచి మన్నాను కురిపించారు, బండ నుంచి నీళ్ళు ఇప్పించారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు చేసిన దేవుడికి జస్ట్ ఒక రాళ్ళతో ఆయనకి రొట్టెలు చేసుకోవడం ఎంతో అది అల్పమైన విషయం అన్నమాట. అయినప్పటికీ కూడా ఆయన ఏంటి బదులిచ్చారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అసలు ఈ ఆన్సర్ ఎంత ఘనమైన ఆన్సర్ అండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలనను జీవించును. మనం అనుకుంటాము ఇది తింటేనే మనం ఉంటాము ఏమో అది ఇది అని చెప్పి మన బాడీ అంతా వీక్. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం చనిపోవట అనేది దేవుడు మనకి అది ఇస్తేనే మన ఈ శరీరానికి కానీ మన ఆత్మకు కానీ ఆ విశ్రాంతి అనేది దొరుకుతుంది. అప్పటి వరకు కూడా ఎన్ని చేసినా ఏదైనా సరే వాళ్ళకి ఆ దేవుడు రాసిపెట్టిన ఆ సమయం వచ్చే వరకు కూడా ఎవ్వరికి ఏది జరగదు. సో అందులోని దేవుడు సృష్టి ఆయన మాట ద్వారా సృష్టించారు. ఆయన మాట చేతనే ఇవన్నీ వచ్చాయి. ఈ రొట్టెలు అవ్వనియండి, లేకపోతే మన ధరిస్తున్న దుస్తులు అవ్వనివ్వండి, ఇంకా ఏవైనా సరే ఆయన సృష్టించిన సృష్టి
ఈ శూన్యంలో నుండి ఈ సృష్టిని కలుగజేసినప్పుడు అది కేవలం ఆయన మాట వలననే కలిగింది. సో ఆయన మాటకి మించి మనకి ఇంకేది కూడా మనల్ని జీవింపజేయదు. అది ఇక్కడ దేవుడు చెప్తున్నారనమాట. తర్వాత మనం చదివినట్లయితే 5th 6th చదువుకుందాము. 5వ వచనము 6వ వచనము చదువుకుందాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. మళ్ళీ అక్కడ రొట్టె విషయంలో ఆయన చేయలేదు అని చెప్పి అపవాది ఇంకేదైనా మనం చేద్దాము అని చెప్పి వెంటనే ఏం చేశాడు, పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయారంట. పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరంలో ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే, మళ్ళీ కూడా దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము అని చెప్తున్నారు. అసలు నేను దేవుని కుమారుడిని అని ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి, అసలు అతను ఎవరు, నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అని అనుకొని ఉండొచ్చు. ఆయన ఏం చెప్తున్నారు అప్పుడు దానికి ఆన్సర్, ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమునకు ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. నీకు అసలు ఏది రాకుండా, అంటే ఇది మనకి వాక్యంలో మనము చదువుతాం కదా, ఆ వాక్యాలే ఆయన ఎత్తి అతన్ని శోధిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఏమి రిప్లై మనకు వస్తుంది, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇప్పుడు మనం ఈ విషయంలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు మనల్ని ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే మనం ఆయన ఉన్నారని ప్రూవ్ చేసుకోవడానికో మనం కార్యాలు చేయడము అలాంటివి మనం అడగడము చేయడం అనేది అది అస్సలు కరెక్ట్ కాదు అని దేవుడు చెప్తున్నారు. దేవుని నీవు శోధింపవలదు, మనం శోధించకూడదు. నిజముగా నువ్వు పడిపోయే స్థితిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు వచ్చి నీకు కాపాడుతారు. నేను నీ కుమారుని కదా అందుకని నువ్వు చెయ్యి, లేకపోతే దేవుడా నువ్వు నాకు ఇలా ఇది చేసావు కదా అందుకని నాకు చెయ్యి, నువ్వు నాతో ఉన్నట్లయితే ఇది చెయ్యండి. మనం కొన్నిసార్లు చాలా మంది అడిగే ఉంటారు లైఫ్లో, ఒక్కసారి అయినా సరే, తండ్రి నువ్వు దేవుడు అయితే నాకు ఇది కార్యం చేయవా, నేను విశ్వసిస్తాను. అవేం ప్రార్థనలండి అసలు? నువ్వు దేవుడివే కదా అందుకని నాకు ఈ కార్యం, అదేం ప్రార్థన అసలు? మనం ప్రార్థించినా మనం ప్రార్థన చెయ్యకపోయినా ఆయన దేవుడు అంతే. నువ్వు దేవుడు కదా ఏంటి, ఆయన ఒక్కలే దేవుడు, ఆయన ఒక్కలే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. నువ్వు దేవుడివి కదా నాకు ఈ కార్యం చెయ్యండి, నీవు నాతో ఉన్నట్లయితే ఇది కార్యం ఏంటి, మనకు నమ్మకం లేదా ఆయన మనతో ఉంటారని? ఉన్నట్లయితే చేయమని అనడం ఏంటండి? మనం చేసే ప్రతి ప్రార్థన మనం ఏంటి కరెక్ట్ చేసుకోవాలి. ఏ పదాలు ఉచ్చరిస్తున్నామో ఏం చేస్తున్నామో అవి మనం నిజముగా వాటి కొరకు మనం చూసుకోవాలి. అది అసలు అది నిజంగా అది చిన్న చిన్న విషయాలుగా మనం అనిపించవచ్చు, కానీ అది భయంకరంగా దేవుని శోధించడమే. అసలు ఆయన మనకి తండ్రి అని పలకడానికే ఒక ధన్యత ఇచ్చారు. దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థన చేయడానికే మనం అసలు ఎంత ఏముంది అర్హత మనకి, ఏ యోగ్యత ఉంది మనకి, అయినా సరే మన ఆయన సన్నిధిలో మనకి ప్రార్థించడానికి మనకి అర్హత ఇచ్చారు, ధన్యత ఇచ్చారు. ఆయన మాట పలకడానికే మనకు అసలు అది ఎంతో విలువైనదిగా మనం ఎంచుకోవాలన్నమాట. అలాంటిది తండ్రి నీవు నాతో ఉన్నట్లయితే, మీరు మా పక్షంగా ఉన్నట్లయితే అది అప్పుడు నేను నమ్ముతాను, ఈ కార్యం చేయండి అప్పుడు మేము నమ్ముతాము అన్నట్టుగా ఎప్పుడు ఏ ప్రార్థనలోని మనము చేయకూడదు. ఇప్పటి వరకు ఒకవేళ ఎప్పుడైనా చేసి ఉన్నట్లయితే మనం వెంటనే దేవుని క్షమించమని అడగాలి, దాన్ని మనం గ్రహించుకోవాలి. అది కూడా శోధించుటే, ఏదో అపవాది అక్కడ మన పరిసయ్యులు సద్దుకయ్యులు ఎలా శోధిస్తున్నారో దేవుని బిడ్డలుగా పేరు పెట్టుకొని మనం కూడా అలాగే శోధించకూడదు కదా. సో మనం ఎప్పుడు కూడా అలాగా శోధించకూడదు. తర్వాత మరలా 8, 9 చదువుకుందాము. మరలా అపవాది మిగుల ఎత్తైన ఈ యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇప్పుడు మనము ఒక ప్లేస్లో ఉన్నాము అనుకోండి, లేకపోతే ఇంట్లో ఉన్నాము, ఏదో లేని
టైంలో ఉన్నాం, మనం ఒక లేమిలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేశారు. హెల్ప్ చేస్తే మనం ఏమంటాము, వారినే దేవుడిలా వచ్చావు, నీవే నాకు సహాయం చేసావు, నేను నీకు ఇలా రుణపడి ఉంటాను, అలా రుణపడి ఉంటాను అని చెప్పి ఎంతో మనం వాళ్ళకి కృతజ్ఞత హృదయాలు కలిగి ఇంకా వాళ్ళని ఒక పొజిషన్‌లో మనం పెట్టేసుకొని జీవితకాలం అంతయు వాళ్ళకి ఇంక మనం లోబడే ఉంటాము కదండీ! ఎవరుండరు చెప్పండి? మనం ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకళ్ళొచ్చి మనకి సహాయం చేస్తే, వారికి మనం ఎంత వాల్యూ ఇస్తాం మన హృదయాల్లో. ఆ తర్వాత ఆళ్ళు చేసింది ఎప్పుడో ఆ టైంలో అయినా సరే, మన జీవితకాలం అంతయు మనం వాళ్ళని గుర్తు చేసుకుంటాము. వాళ్ళ కోసం మనం ఆహ్, ఏం చేస్తాం, ఆ మేలు మనకు చేసినందుకు వాళ్ళని మనము ఘనపరుస్తాము. వాళ్ళని ఒక పొజిషన్‌లో ఉంచేస్తామనమాట. ఇక్కడ మరి అలాంటప్పుడు ఒక నార్మల్‌గా దేవుడు మనిషి కుమారుడుగా వచ్చారు కదా! అలా ఒక మనిషికి ఈ అపవాది ఏం చేశాడు, మొత్తము ఉన్న అన్నీ చూపిస్తున్నాడు. వాటన్నిటికి ఈ రాజ్యములన్నిటిని చూపిస్తున్నాడు. లోకంలో ఉన్న మహిమ అంతటిని చూపిస్తున్నాడు. అదంతా నేను నీకిచ్చేస్తాను అంటున్నాడు. అలాగైతే మనం ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతామో అసలు. కదండీ! ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయి, అబ్బా! నాకివన్నీ వచ్చేస్తాయి, అయితే నేను చేసేస్తానని చెప్పుకొని, మనం వెంటనే ఇంక వేరే ఆలోచనే ఆలోచించకుండా మనం చేసేస్తాము. అప్పుడు దేవుడు ఏం ఆన్సర్ చెప్తున్నారు, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అక్కడ మనం చూసినట్లయితే మనకి ఆజ్ఞల్లో ఇచ్చిన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ మనకేంటండి? నిర్గమకాండము మనం చూద్దాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ అధ్యాయము 2వ వచనము, మొదటి వచనం నుంచి, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మనము ఆజ్ఞల్లో మొదటిగా మనం చూస్తాం కదండి. పైన ఆకాశం అందైనను కింద భూమి అందైనను భూమి కింద నీళ్ళ అందే గాని యుండు ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు కూడదు, వాటికి చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. ఆయనే మన దేవుడు, ఆయన తప్ప వేరే ఎవ్వరు దేవుడికి కాదు. మనము ఇద్దరు కొన్నిసార్లు చాలా మంది హిందూస్‌తో మాట్లాడినప్పుడు కానీ, మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, చుట్టాలు ఉంటారు కదా, హిందూస్ ఎవరో ఒకళ్ళు ఉంటారు హిందూస్ లాగా. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి మనం ఏం చెప్పేస్తాము, వాళ్ళ అంటే వాళ్ళు ఆ విగ్రహాల్ని నమ్ముతున్నారు అది అని మనకు తెలుసు. అవసల ఉట్టి విగ్రహాలు, మనుషులు చేసుకున్న ప్రతిమలు అని అందరికీ తెలుసు. కానీ మనం సంబోధించేటప్పుడు మీ దేవుడు, మా దేవుడు అనే కదా మనం మాట్లాడేస్తాం జనరల్‌గా. ఎవ్వరు వాళ్ళ అంటే వాళ్ళ చేసుకున్న వాటిల్ని దేవుడు అని సంబోధించకుండా ఇప్పటి వరకు ఒక్కళ్ళైనా ఉన్నావా? ఎవ్వరము లేము. అసలు మన ఎంత దీనమైన ఆ దేవుడు మనకి ఎంత ఘనమైన స్థితి ఇచ్చినా సరే, మనం ఇంకనూ కూడా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రకటనలో ఉంటది కదండీ! ఆహ్, ఎలాగా మనము చల్లగా లేము, వేడిగా లేము, నునివెచ్చని స్థితిలో ఉన్నారు మీరింకా. ఎంతకాలము పాలు తాగే అది చాలా సందర్భాల్లో దేవుడు చెప్తూనే ఉంటారు. మనం ఎప్పుడు కూడా దేవుడు అంత క్లియర్‌గా ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞే ఆయన ఇచ్చారు. నేను నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని. సో, అలాంటప్పుడు మనం ఇంకొకళ్ళని అసలు ఆ పొజిషన్‌లో మనం ఎందుకు చూస్తున్నాము? ఎందుకు చూడాలి? నా పొజిషన్‌లో నేను ఇంకొకళ్ళని ఎలా పెట్టగలను? పెట్టం గదా! ఇప్పుడు నాకు మా మమ్మీ ఉన్నారు. ఆ పొజిషన్ వేరే ఎంతమందిని మనం అలా చూసినా పెద్దవాళ్ళు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చినా, నాకు మదర్ అంటే మా మమ్మీయే. మీకు మీ ఫాదర్, మదర్ అంటే మీకు జన్మనిచ్చిన మీ పేరెంట్సే. ఆ ప్లేస్ ఇంకెవరికీ ఇవ్వరు కదా మీరు అంత ఇదిగా.
సో అలాగే దేవుని విషయంలో కూడా ఆయన దేవుడు అని మనం గ్రహించుకునే మనం అందరము కూడా ఆయన యందు విశ్వసించి మనం నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని ఆయన సన్నిధిలో ప్రతి ప్రార్థనలోని ప్రతి విషయంలోని మనం పాల్గొంటున్నాం అంటే మనం దానికి అంటే దేవుడు అనే ఆ పొజిషన్‌కి ఆయన్ని మాత్రమే ఉంచాలి. పొరపాటున కూడా మనం మాటల్లోనైనా, ఎందులోనైనా పొరపాటున కూడా ఆ పొజిషన్‌లో వేరే వాళ్ళని కంపేర్ కూడా చేయకూడదు. ఎందుకు కంపేర్ చేస్తాం అసల? ఇంత ఘనమైన కార్యాలు ఎవరైనా చేయగలరా? చేస్తారా? అసలెందుకు చెయ్యాలి? దేవుడంటే ఒక్కరే. ఆయనే నమ్ముతున్న యెహోవా దేవుడు, యేసుక్రీస్తు. అదే మార్గము, అదే జీవము, అదే సత్యము. ఆ పొజిషన్ గాని, ఆ వే గాని ఇంక ఎవ్వరిని కంపేర్ చేయడానికి లేదు. వాళ్ళు కంపేర్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నమ్మకం లేదు కదా! వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేదు కదా! సో, మనం అస్సలు వాళ్ళకి తెలియనప్పుడు తెలియజేసేటట్టుగా అలా అని రూడ్‌గా మీ దేవుడు దేవుడు కాదు అని మనం అలా చెప్పకూడదు. కరెక్ట్ నడుచుకునే తీరులో వారికి తెలియాలన్నమాట. వాళ్ళు తెలుసుకొని ఒక రోజు రావాలి కదా! వాటి కోసం మనం ప్రేయర్ చేయాలి కదా! అలా ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళకే బయలుపరచబడి వాళ్ళే తర్వాత మారుతారన్నమాట. మనము ఎప్పుడూ కూడా ఏంటి దేవుడు ఆ పొజిషన్‌లో దేవుడిని మాత్రమే ఉంచాలి. ఎన్ని శోధనలొచ్చినా, ఎన్ని ఇదొచ్చినా సరే ఈజీగా ఆ పొజిషన్‌తో వేరే వాటిని దేనితోని మనం కంపేర్ చేయకూడదు. కంపేర్ చేయడానికి ఆయన నార్మల్ కాదు కదా! మనం మీరందరూ ప్రార్థన చేసినప్పుడు మహోన్నతుడవి, మహాఘనుడవి అని చెప్పి మనం ప్రార్థనలు చేస్తాం గదా! మరి ఆ పదాలు చెప్తున్నప్పుడు ఆ వాల్యూ మనం ఇస్తున్నామా లేదా అని మనం గ్రహించుకోవాలి. ఆ వాల్యూ ఇస్తేనే కదా మనం చేసిన ప్రార్థనకి వాల్యూ. ఓన్లీ పలికేసి ప్రార్థనలో మాత్రమే మనం చేస్తున్నామా? మన హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. రహస్యమందు చూస్తున్న దేవుడు. జస్ట్ ప్రేయర్ టైమ్‌లో యాడ్ అయినప్పుడు మనం ఉండే తీరును బట్టి ఆయన ఉండరు కదా! ఈ ప్రేయర్ యాడ్ అయినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు అప్పుడు ఒకలా ఉంటాము. లేకపోతే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని కొరకు మనం ఏ ఏ విషయాల్లో ఎలాగైతే ఆలోచిస్తున్నామో అది మాత్రమే దేవుడిని చూస్తారు. అట్టి విషయాల్లో దేవుడు మనల్ని వీళ్ళు నిజముగా నా ఎంత సంతోషిస్తారో. ఎందుకంటే మనకి ఇది చాలా కష్టంగా అనిపించినా సరే దేవుని బిడ్డలుగా ఉండుట ఎంతో సులువు. ఆయన అంత క్లియర్‌గా ప్రతి పాయింట్‌లోని ఇన్ని రకాలుగా శోధనలు శోధించినప్పుడు ఎలా ఉండాలి? లేకపోతే నార్మల్‌గా ఎలా ఉండాలి? ఎలా కార్యాలు జరుగుతాయి? ఎందుకు దేవుడు కూడా యేసయ్య కూడా మనం చూసినట్లయితే ఎన్ని సార్లు ఏకాంతంగా ఎళ్లి ప్రార్థనలు చేస్తారు ఆయన. ఒంటరిగా ఉండి ఎన్ని సార్లు ప్రార్థన జేస్తారు. అన్ని క్రియలు చేసిన తర్వాత లేకపోతే ఆ రొట్టె ఇది అప్పుడు ప్రతిసారి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించుట అవన్నీ కూడా ఎందుకు చేశారు? దేవుడొచ్చింది దేనికి? మన పాప క్షమాపణ కొరకు, సిలువ వేయించుకొనుట కొరకు, దాని కొరకు వచ్చారు. జనరల్‌గా అయితే ఇవన్నీ ఇన్ని చేయాలండి ఇంత అవసరం ఉందా? ఇంతకాలం 33½ ఇయర్స్ ఆయన జీవించి, ఆ తర్వాత సిలువ వేయబడి ఇంత చేశారు. అంటే ఆ సిలువ వేయించుకున్నట్టుగా ఆయనొచ్చినప్పుడు, ఈ 33 ఇయర్స్ నార్మల్‌గా ఉండిపోయో, లేకపోతే ఏదో నార్మల్‌గా ఉండిపోయి ఆయన సిలువ వేయించేసుకోవచ్చు కదా! ఇంత ఒక పక్క నుంచి ఎంతోమంది శోధిస్తున్న ఆయన వేసే ప్రతి అడుగులో వెంబడించేవారు కొంతమందుంటే, శోధించేవారే అధికంగా ఉండేవారేమో అప్పుడు. ఆయన ఎదుర్కొని అన్నీ చేసి లాస్ట్‌కి సిలువ వేయించబడి అది కూడా ఆయనకు తెలుసు. అప్పుడు కూడా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది అనే మాటలు మనం చదువుకుంటాం కదా సువార్తల్లో. సో, అంత ఇదిగా దేవుడు ప్రార్థనలో గాని, ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం కానీ, ఉపవాసం ఉండుట కానీ, లేకపోతే సమూహములుగా కూడి వాళ్ళకి బోధించుట యందు కానీ, ప్రతి విషయంలో కూడా అన్నీ ఎందుకు దేవుడు చేశారు అని మనం ఆలోచిస్తే కేవలం ఆయన నడుచుకున్న తీరుని ఒక్కటి మనం అబ్జర్వ్ చేసుకొనెళ్తే అది చాలు. ఇంకా అంతకు మించి లైవ్ ఎగ్జాంపుల్‌లాగా మనకి యేసయ్య ఉన్నారనమాట. ఆయన నడిచిన మార్గంలో, ఆయన చూసిన మార్గంలో మనం వెళ్ళిపోతే సమస్తము ఇంక దేవుని సంతోషపెట్టే
బిడ్డలుగా ఉంటాం అనమాట. ఇంకా అది చాలు. అంత సింపుల్ వేలో దేవుడు మనకి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, మనం ఎట్టి రీతిగా పరిస్థితులు వచ్చినప్పుడు మనం నడుచుకోవాలి అని చెప్పి దేవుడు ఎంతో క్లియర్గా బయలుపరిచారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము. 26:36. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి, ఆమేన్. 27 కూడా 37 కూడా చదువు పెద్దాం. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటను చింతాక్రాంతుడ అగుటను మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం ఈ సిచ్యుయేషన్ అంతా చూసినట్లయితే ఆయన అప్పగింపబడడానికి ముందుగా ఇది జరుగుతుంది అనమాట. ఆయన వెళ్ళి 3 సార్లు ప్రార్థించడానికి వెళ్తారు. ఎంత అప్పటికి ఈ పేతురు, జెబెదయి కుమారుడు మనము చూసినట్లయితే వాళ్ళు ఏంటి, దేవునితో పాటు వాళ్ళు ఉంటారు. ఆయన ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. వీళ్ళు మెలకువగా ఉండకుండా అలా నిద్రపోతారు అనమాట. అప్పుడు దేవుడు తిరిగి వచ్చి, మీరేంటి పడుకుంటున్నారు, నేను ఆయన అంత దుఃఖం చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు అంటే దాన్ని గ్రహించుకున్నట్లు లేదనమాట. ఆయనకి ఒక ఇదిగా ఉండడం, కనీసం ఆయన అడిగింది జస్ట్ మెలకువగా ఉండుడి, ప్రార్థించుడి అని. అది కూడా వీళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు అప్పుడు. తర్వాత మళ్ళీ లాస్ట్కి దేవుడే మళ్ళీ వారి దగ్గరకు వచ్చి అలసట తీర్చుకుని, అప్పుడు ఆయన శిష్యుల 45లో మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకొనుడి అని చెప్పి ఆయనే సరే అని చెప్పి, ఇంక వాళ్ళని అలసిపోయారులే అని చెప్పి ఆయనే కనికరం పొందుకొని మళ్ళీ ఆయనే వాళ్ళని నిద్రించండి అని చెప్పి చెప్తారు. కానీ ఆయన హృదయం అప్పుడు ఎంత వేదనలో ఉన్నది. మనము చాలాసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు మనం ఏంటంటే మనం చెయ్యాలి అన్న ఆశ మనకు ఉంటుంది, చెయ్యాలి అన్న ఇది ఉంటుంది, మనం ఆ ఆలోచన ఉంటుంది. కానీ కొన్ని విషయాల వల్ల, కొన్ని హెల్త్ వల్ల, లేకపోతే ఇంకేదైనా శరీరానికి సంబంధించిన దాని వల్ల అయినా మనం చేయలేము. వాటి కొరకైతే దేవుడు ఖచ్చితంగా మనకి దాని నుంచి బయటకు వచ్చి దాన్ని జయించుకొని దేవుడు మనకి ఛాన్స్ ఇస్తారన్నమాట. ఈ శరీర బలహీనత దేవునిలో మనము చాలాసార్లు పాటలు పాడుకుంటాం కదండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము అని మనం ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు అందరము గుర్తు చేసుకొని, దేవుణ్ణే కదా మనం ఎంత బలహీనత వచ్చినప్పుడు కూడా దాని నుంచి దేవుడే మనకి బలం ప్రసాదిస్తారని చెప్పి మనం విశ్వసించి నమ్మకంతో ప్రార్థిస్తాం కదా. అట్టి రీతిగానే ఇక్కడ కూడా దేవుడు అవన్నీ కూడా మన దేవుడు జీవించిన ఆ జీవన విధానం నుంచే ఇవన్నీ మనం నేర్చుకున్నాం అనమాట. ఇంకొకటి చూద్దాము. ఎఫ్ఎస్సి
2వ అధ్యాయము 18, 19 చూసుకుందాము. ఎఫ్ఎస్సి ఇంకొక 5 నిమిషాల్లో ముగించేసుకుందాము. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 18, 19. ఎఫ్ఎస్సి కాబట్టి మీరిక ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. మనల్ని దేవుడు ఇందాక మనం చూసినట్లయితే ఆయన మూలవాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు జీవించిన ప్రకారము జయించిన ప్రకారము మనము కూడా జయిస్తే ఆయన సింహాసనం నందు మనల్ని కూడా కూర్చునిస్తారని చెప్పి మనం మూలవాక్యంలో ఏ రీతిగా అయితే మనం చదువుకున్నామో ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఏంటంటే కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం అందరము కూడా దేవుని సన్నిధికి ఒక్క ఆత్మయే మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి మనము చేరగలిగి ఉన్నాము. ఎప్పుడైతే మన అందరము కూడా దేవుని యందు ఆయన యందు మనము ఒక్కటిగా ఉండబడి ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని సన్నిధికి చేరగలము. ఆ ఒక్కటిగా మనం ఎప్పుడు అవుతామండి? ఇంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క చోటున, నేను ఇక్కడ విశాఖపట్నంలో ఉంటే కొంతమంది గుంటూరులోనో లేకపోతే హైదరాబాద్లోనో ఇంకా ఎక్కడెక్కడో ఉంటారు, అదర్ కంట్రీస్లో ఉంటారు. ఎంతో మంది దేవుడు నమ్ముకున్న బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చాలా దూరంగా ఉన్నారు. మరి ఇంతమంది ఒక్కటిగా ఎలా అవుతారు? దేవుణ్ణి నమ్ముకున్నట వలన ఒకటిగా అవుతాము. కానీ ఆయన జీవించిన ప్రకారం మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా జీవిస్తామో అప్పుడు మనం అందరము కూడా ఏక ఆత్మయై మనము ఉంటామన్నమాట. ఎప్పుడైతే ఆయన జీవించిన విధానం ఉన్నదో ఈ మనసు సువార్తలు చదువుతూ ఉంటే ఆయన జీవించిన విధానం మనకి ఎంతో క్లియర్గా స్పష్టంగా బయలుపరచబడింది కదా. అట్టి రీతిగా మనం ఎప్పుడైతే దాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దాన్ని అనుసరించి జీవిస్తారో అప్పుడే మనము అందరము ఆత్మయందు ఏక శరీరులమై ఉంటాము. అలా ఉన్నప్పుడు మాత్రమే మన అందరము కూడా దేవుని రాజ్యములోనికి చేరుకొనగలము. ఆయన సింహాసనం మీద మనము ఆయనతో పాటుగా మనము కూర్చుండగలము. ఇవన్నీ మన హృదయాల్లో దేవుడు పదిలిపరచబడునుగాక. ఆఖరిగా ఒక వచనము చదువుకొని మనం ముగించుకుందాము. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమెన్. మనము దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడము అంటే ఏంటంటే మనం నమ్మి బాప్తిజమం తీసుకొని ఆయన జీవించిన ప్రకారముగా జీవించుట. అలా ఎవరైతే చేస్తారో వారందరూ లోకమును జయిస్తారు. వాళ్ళందరూ లోకములో విజయము పొందుతారు. మనం అందరూ బాప్తిజమము ఏ మాటలు చదివి మనం బాప్తిజమం తీసుకున్నామండి? విశ్వాసమునకు మూలమైన మాటలు మాత్రమే మనం చదువుకున్నాం కదా. ఆయన యందు విశ్వాసం ఉంచుట కొరకే దానికి ఒక అంటే దానికి సాక్ష్యార్థంగా మనము బాప్తిజమం అనేది తీసుకున్నాము. సో అందరూ కూడా ఇప్పుడు దేనికి మనం జయించుట కొరకు ఇంపార్టెంట్ అయిన ఒకే ఒక విషయము విశ్వసించుట. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఈజీగా దేవుడి చూపించిన ఆ వేలో నడవాలి. ఎందుకంటే మనం ఏం విశ్వసించాలండి? ఆయనే దేవుడు, ఆయన చూపించిన వేయే మనం జీవించుట కొరకు, మనం అనుసరించుట కొరకు దేవుడిచ్చిన మార్గము. అది మాత్రమే సరైనది, ఆ త్రోవ మాత్రమే సరైనది అని మనం ఎప్పుడు మన హృదయాల్లో విశ్వసిస్తామో ఆ సమయంలో మనం లోకాన్ని జయించినట్లు, ఆ సమయంలో మనము దేవునితో ఉన్నట్లు, ఆ సమయంలో దేవుని సింహాసనంతో ఆయన
పక్కనే మనం ఉన్నట్లు దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. మనం అందరూ దేవుని సింహాసనంలో ఆయనతో పాటు ఉందుము గాక. ఆమెన్. నీడలేని అనాథలను నిరాకరింపక, తోడులేని అభాగ్యులను నిర్లక్ష్యము చేయక, ఆకాశ మేఘాలపై పయనింపచేయును, ఆశ్చర్య కృపలతో అలరింపచేయును. తెలుసా మనసా, తెలుసా మనసా, నిన్ను విడువక ఎడబాయని నీ దేవుడు ఉన్నాడని. తెలుసా మనసా, తెలుసా మనసా, తెలుసా ఓ మనసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన కుమార్తె ఆశా కల్వాల దేవుని వలన పొందుకున్న బహుమానం, దేవునికి మహిమకరముగా వాడబడిన బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఎవరైనా ప్రేరేపణ గలవారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, ఆకాశ మహాకాశములు పుట్టజాలని గొప్ప దేవుడ, అత్యద్భుతమైన మా దేవుడ, మాతో కలిసి నివసించుచు మమ్మల్ని ఉద్ధరించుట కొరకు భూమి మీదకు వచ్చిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మీ దీన కుమార్తెను ప్రభు మీ ఆత్మతో అభిషేకించి నాయన మీ యొక్క మాటలు దీన కుమార్తె నోటిలో ఉంచి నాతో మాతో మాట్లాడి ప్రభు జయము పొందుట కొరకు, జయించుట కొరకు నాయన జయశీలుడు అయిన మీతో ప్రయాణము చేసే మాటల ద్వారా మమ్మలను మరొకసారి ప్రోత్సహించిన దీన కుమార్తె యొక్క భవిష్యత్ జీవితమును మీ చేతులకు అప్పగించుకొనుచు, దీన కుమార్తె మరి ఎక్కువగా బలముగా ఆత్మలో అభిషేకించబడి మీ పరిచర్యలో ముందుకు కొనసాగుట కొరకు మీ సహాయము దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దయదలచి జాలి చూపి కనికరించి కాపాడి రక్షించి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినమంది ఇటు విధంగా మీ పాదముల చెంత చేరి మీ నామమును గణపరిచే భాగ్యం మాకు దయచేయమని, ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన అధికారము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 అయ్యగారు ఒక చిన్న మాట. పాప చిన్నదైనా చాలా చక్కగా చెప్పింది. చెప్పినటువంటి దీంట్లో అర్థవంతంగా ఉంది, చాలా పద్ధతిగా ఉంది. అంటే ఒక యంగ్స్టర్ గా ఉండి చిన్న పిల్లలకి లేదా యంగ్స్టర్స్ కి ఏ విధంగా హత్తుకోవాలనో అలా చెప్పింది. పెద్దవాళ్ళకి కూడా ఏ విధంగానూ మళ్ళా పునశ్చరణ చేసుకోవాలనో మళ్ళీ జ్ఞాపకం చేసింది. చాలా లోతైనటువంటి ప్రసంగం, చాలా చక్కగా చెప్పింది. ఎంతో మంది పెద్దవాళ్ళు చేసిన దానికన్నా ఈ పాప చెప్పింది చాలా బాగుంది. ధన్యవాదాలు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం చిన్న కలుగునుగా. ఆమేన్. ఆమేన్. చిన్న సాక్ష్యం చెప్తానండి, మరి మన్నించండి. అయితే మొన్న 2 రోజుల క్రితము తనకి ఒక కల వచ్చింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారట దేవుని సేవకులు. అందులో వీళ్ళ డాడీకి కూడా ఛాన్స్ వచ్చిందట. అయితే మైకు అందుకునే సమయంలో వాళ్ళ డాడీ అంటే ధనరాజయ్య గారు మాట్లాడలేకపోతూ ఉన్నారట. మాట్లాడుతున్నారట కానీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారట. అయితే ఎలాగా అని అందరూ ఆలోచించే టైంలో తినని పిలిచి అక్కడ ఉన్నవారు ఎవరో రామ్మ నువ్వు చెప్పమ్మా అని తనకి మైక్ ఇచ్చేసారట. మమ్మీ ఏంటి ఇలా వచ్చింది అని అంటే, అది దర్శనం అయి ఉంటుందమ్మా, ప్రార్థన చేసుకో, ఒకవేళ వాక్యం చెప్పడానికి దేవుడు కూడా నిన్ను వాడుకుంటాడు, నిన్ను నిలువబెట్టుకుంటాడేమో, కాబట్టి ప్రార్థన చేసుకో అని చెప్పాను.
అయితే మరి మనకి అవకాశము మరి అనుకోకుండా మరి ఈరోజు దేవుని ద్వారా మరి దేవుని దాసులైనటువంటి ధనరాజయ్య గారు మరి చిన్న పాపకి పెద్ద పాపకి అవకాశం కూడా ఇచ్చారు. మరి నిజంగానే చిన్నదైన చాలా శ్రేష్టమైనటువంటి వాక్యము ద్వారా ఈరోజు మన హృదయాల్ని హత్తుకునే రీతిగా మాట్లాడింది. మనం ఎక్కడెక్కడో చూస్తాం కానీ దేవుని వాక్యములో నుంచే దేవుణ్ణి యందు విశ్వాసము మనం ఎలా నెలకొల్పుకోవాలో మనం నేర్చుకుంటే సరిపోతుంది. అటు ఇటు చూసినప్పుడు మనం తొట్టిల్లిపోతాం. దేవుని వాక్యములో చూసినప్పుడే దేవునితో మనము అంటుకట్టబడతాం. కాబట్టి శ్రేష్టమైన వాక్య సందేశాన్ని అందించింది. దేవుడు ఇంకా తనని బహుగా దీవించినట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘంలో కూడా వాడబడుతుంది, పాటలు పాడుతుంది, మరి యూత్లో వాక్యం చెప్తోంది. అలాగే సండే స్కూల్కి కూడా మరి వాక్యం చెప్పడానికి ఇక్కడ చర్చిలో అవకాశం ఇస్తున్నారు. మీ అందరి ప్రార్థనల ద్వారా మరి ఆ బిడ్డ ఇంకా బహుగా దేవునిలో ఎదుగునట్లు ప్రార్థన చేయండి. వందనాలు. చిన్న తల్లి, కంగ్రాచులేషన్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రభు వలన పొందిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేర్చబడును. మరణ క్షమించి ఆమె మన మధ్యలో మార్కాపురం నుండి ఇమానియల్ గారు పాస్టర్ గారు ఉన్నారు. ఆశీర్వాదముతో తెలుగు సభ ముగిస్తున్నాము. ఇమానియల్ గారండి. దేవనామానికి మహిమ కలుగును గాక. మీట్లో ఉన్న ప్రియులందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నడిపిస్తున్నటువంటి దాసులకును, మరి విశేషంగా ఈ దినము చక్కటి వాక్య సందేశాన్ని వినిపించిన యవనస్త్రాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. పాప గాడ్ బ్లెస్ యూ అమ్మా.